అందరికి కూడా తెలుసు, ఒక మహిళా ఆఫీసర్స్ పైన ఒక వాళ్ళని విమర్శించడము, వాళ్ళకి అవమాన చేయడం వల్ల ఒక కేసు కూడా అరెస్ట్ కావడం జరిగింది. దాని తోడుగా ముఖ్యమంత్రి కూడా అవమానం చేసిన ఒక నారాయణపేట ఉన్న కేసును కూడా మనము సిట్ ఫారం కావడం జరిగింది. దాని భాగంగా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. దాని ఒక ముందడుగుగా మనము దీనికి ఈ కేసుకి కావాల్సిన ఒక ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్స్ని మనము అదుపులో తీసుకుని ప్రశ్నించడం జరుగుతుంది. దాని భాగంగా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మనము త్వరలోనే దానికి కావాల్సిన ఒక వివరాలను కూడా మనము చెప్పడం జరుగుతుంది. సో అందరు కూడా తెలుసు, మనకు ఈ ఒక ప్రజా జీవితంలో విమర్శలు అన్నది సహజము. విమర్శం కూడా సకారాత్మకంగా ఉండాలి, కానీ ఒక వ్యక్తి ఒక చరిత్ర కానీ వాళ్ళని అవమాన చేయడము చాలా క్రూరత్వము. అది కూడా మహిళా అధికారుల పైన మనము విమర్శ చేయడము, ఎటువంటి ఆధారం లేకుండా ప్రచారం చేయడము చాలా అంటే చాలా క్రూరత్వము. ఈరోజు మహిళలు అన్ని రంగంలో ఒక విజయం సాధించారు. ప్రజా పాలనలు కావచ్చు, మన పాలన కావచ్చు, మన పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, మీడియా ఫ్రెండ్స్ ఉన్నారు, అట్లానే సైంటిస్ట్ ఉన్నారు, ప్రతి రంగంలో కూడా ఉన్నారు. అట్లానే ఈ ఒక రాష్ట్రానికి, ఈ దేశానికి కూడా ఒక మహిళల గౌరవించడంలో చాలా ప్రపంచంలో చాలా ముందుంది. సో ఈ ఒక సమాజంలో ఎక్కడు మహిళల్ని గౌరవిస్తారో, ఎక్కడ వాళ్ళు పూజిస్తారో మన సంప్రదాయంలో ఉంది, అక్కడ సుభిక్షం ఉంటుంది, సంతోషం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, అందరు కూడా మంచి ఉంటుంది. అలాంటి ఒక సమాజంలో ఈరోజు విమర్శ చేయడము చాలా అంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఈ ఒక విషయం కూడా మీ అందరితో మాట్లాడడం కూడా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎటువంటి ఆధారం లేకుండా మనం విమర్శ చేస్తే ఆ ఒక ఫ్యామిలీలో ఏమవుతుంది, వాళ్ళకున్న రిలేషన్స్లో ఏమవుతుంది, వాళ్ళు చాలా మందిలో, ఎందుకంటే అధికారులందరూ కూడా చాలా మందితోని వివరించాల్సి వస్తుంది. అలాంటి ఏ పరిస్థితిలో వాళ్ళు మాట్లాడతారో, ఏ పరిస్థితిలో వాళ్ళు పని చేస్తారో మనం ఊహించలేదు. ఎందుకంటే మన ఇంట్లో కూడా మన అమ్మ ఉంది, మన చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, మనకు కూడా పిల్లలు ఉన్నారు, మిస్సెస్లు ఉన్నారు. వాళ్ళపైన కూడా మనం ఇట్లా చేస్తే ఏమనిపిస్తుంది ఆ ఒక ఇంట్లో కానీ ఆ వాళ్ళు తిరుగుతున్న సమాజంలో చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి విమర్శ చేయడము, దాని భాగంగానే మనము ఈరోజు ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్లీ ఈ ఒక లాజికల్ ఎండ్కి తీసుకెళ్లడం జరుగుతుంది. మనము మీ అందరు కూడా తెలుసు, సృష్టికి మూలము అమ్మ. అమ్మ అంటేనే సృష్టి. మనము అమ్మని కానీ ఆ స్త్రీని కానీ, అమ్మ అంటే స్త్రీని మనము అవగౌరవం చేస్తే మనము సృష్టినే అవమానించినట్లు. సో మనము దాని భాగంగానే అందరు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు పోలీసుల పైన, యంత్రాంగ పైన, ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్లో చూశాను, చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు. ఏదో నిరంకుశ ప్రభుత్వము, లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది, ఎమర్జెన్సీ ఉంటే వీరందరూ ఉండేవాళ్ళ, ఈరోజు మీ అందరితో మాట్లాడేవాడు, మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను, చట్టం ముందు పెడతాను, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడం చాలా బాధము. డెఫినెట్లీ చట్టం తన పని చేస్తుంది. మహిళల గౌరవం గురించి అంటున్నారు కదా, రాత్రి ఎన్టీవీ దేవి ఇంటికి వెళ్ళి చాలా అసభ్యంగా బిహేవ్ చేశారని ఆమె చెప్తుంది. ఎన్టీవీ సిఇఓ వాళ్ళ వైఫ్ తోని కూడా చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు. ఇది పోలీసింగ్, కరెక్ట్ పోలీసింగ్ అని అనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా? మనం పిలిపిస్తే రావాలి కదా. వాళ్ళు కాకుండా ఈరోజు ఒక మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి, రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధార్ పైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే, మనకు కోఆపరేట్ చేయాలి కాదనే, చేయకుండా ఎందుకు పారిపోతున్నారు? ఎందుకు పోతున్నారు? మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఎందుకు మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఈ రోజు కూడా పతా లేదు. ఎందుకు? చట్టం ముందు రండి కదా, చట్టం ఫేస్ చేయండి కదా, అధికారం ముందు రండి. ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి. ఎందుకు పారిపోతున్నారు? ఏం కావాల్సింటే తీసుకొస్తారండి, చట్టంలో ఉంది. చట్టంలో విచారణకు రూల్స్ ఉంటాయి, నోటీసులు ఇవ్వాలి. కావాల్సింది నోటీస్ ఇస్తాను, రావాలి. వచ్చినప్పుడు మనకు పోతాను, ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను. మనం నోటీస్ ఇవ్వాలి కదా, నోటీస్ ఇవ్వకుండా అట్లా ఏం లేదు, కావాల్సిన వాళ్ళు రావాలి.
సార్, తీసుకొస్తాను, without ఏముంది? without చట్టం. notice వాళ్ళ ఇంటి పైన వాళ్ళ వైఫ్ లని ఇటు దేవి యాంకర్ ఇంటి పైన అట్లా దాడి చేయొచ్చా సార్? దేవి వస్తానని డోర్లు చెప్పి పగలగొట్టొచ్చా? దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ పగలు కొట్టాను చెప్పండి. రాత్రి చూపించండి, midnight ఆ ఇంటి పైన అదే కదా దాడి చూపించండి, జరిగింది. చూపించండి. వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా? కావాలి కదా మీకు మీరు కరెక్ట్ ఉంటే రండి, ఇన్వెస్టిగేషన్ కు సహకరించండి, ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి. మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము? ఎందుకు భయము? మహిళా ఆఫీసర్ని ఎట్లా పరిస్తారా? ఏం ఆధారం ఉంటుంది మీ దగ్గర? వాళ్ళు ఎట్లా జీవించాలి? వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి? ఒక ప్రాపర్ వేలో సిట్ వేశారు, అలా విచారణ చేయొచ్చు. కానీ వితౌట్ నోటీస్ సిట్ అంటేనే ఇన్వెస్టిగేషన్. సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ కి ఏం వేరే ఏం లేదు మేడం. సార్ అసలు ఒక్క సిట్ నోటీస్ కూడా ఎవరికి ఎందుకు ఇవ్వాలండి నోటీసు? మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను, ఎంక్వైరీ చేస్తాను, మీరు రండి. పిలిపించినట్లు రావాలి కదా. ఎందుకు పారిపోతున్నారు? ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్, నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి? రావాలి కదా. అయితే ఇల్లు పైన దాడి చేయడానికి చేస్తానండి. అయితే ఎక్కడైనా పోతే ఎక్కడున్నా పట్టుకొని వస్తాను, ఎక్కడుంటే పట్టుకొని వస్తాను. నేను చట్టం ముందు ప్రవేశపెడతాను, చట్టంలో చూసుకోండి మీరు. ఏంటి సార్ ఇప్పుడు అర్ధరాత్రి తీసుకున్నారు